పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు వినియోగించిన అద్దె వాహనాలకు నిధులు చెల్లించాలని కోరుతూ యజమానులు డ్రైవర్ ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణకు అద్దె వాహనాలను ఏర్పాటు చేయగా వాటికి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని డ్రైవర్లు మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 30 వాహనాలను ఎన్నికల సమయంలో నిర్వహణ కోసం అద్దె ప్రతిపాదికన వాహనాలను నడిపామని, సుమారు 29 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నాయని అన్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో నేటికి వాహనాలకు అద్దె చెల్లించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అద్దె వాహనాలకు నిధులు మంజూరు అయినప్పటికీ కేవలం మంచిర్యాల జిల్లాలో మాత్రం అద్దె వాహనాలకు నిధులు విడుదల కాకపోవడం శోచనీయమని అన్నారు. ఈరోజు ఆర్డీఓ గారికి మేము మెమరీ ఇవ్వడం జరిగింది. 3 నెలల నుండి మేము ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్కి పోయినా మా న్యాయం జరుగుతలేదు. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే మమ్మల్ని డ్రైవర్ల కంటే హీనంగా ఒక పిచ్చి కుక్కని చూసినట్టు చూస్తుండే మన ఆర్డీఓ గారు. ఆర్డీఓ గారికి చాలాసార్లు మేము చెప్పినాం. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పోతే కూడా కలెక్టర్ కూడా ఏమన్నారంటే, బాబు మీ బిల్లులు ఎప్పుడో పడాలి, ఇది అధికార నిర్లక్ష్యం అని. మేము ఆర్డీఓ దగ్గరికి ఆర్డీఓ గారు పైన ఎమ్మెల్యే ఎలక్షన్లకు కూడా మా ఆర్డీఓ గారు 12 రోజులు బండ్లు ఎలక్షన్లకు పెడితే 10 రోజులకు బిల్లు కొడతారంటారు. ఒకరోజు బిల్లు కావాలని చెప్పేసి మమ్మల్ని బాగా చెప్తాడు. 11 రోజులు బిల్లు ఎమ్మెల్యేలకు చేశారు. ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా మేము 4 రోజులు నడిపినాం, 3 రోజులకు ఇస్తున్నట్టు. తర్వాత టాటా ఏసీ